వేదాంతదేశిక యతీంద్ర కటాక్షలబ్ధత్రయ్యంతసారమణపద్యగుణం బుధాగ్ర్యం నారాయణాద్య యతిధుర్యకృపాభిషిక్తం శ్రీరంగనాథ యతిశేఖరం ఆశ్రయామః. அடுத்ததாக நரசிம்ம கோபால் கல்பசூத்திர பரிச்சய விவாக பேதாக. ఓం శ్రీమానుదార గుణభూమా పవిత్ర నిజనామా సమస్త జగతాం క్షేమాయ దైత్య రిపుకామాభినిర్వహణ ధీమానుతోయ ఉదభూత్ సోమారుణే క్షణ నిగామాభితప్త నిగమామాత్య చిత్తముకులాత్ సీమాభుదేంద్ర విచసామాభిరస్తు హృది హేమాంభరస్స విఖనాః. సభాజీ నమః. ముందుగా ఈ సభలో ఆశీనులైనటువంటి స్వామివారి శ్రీచరణాలకి మరియు గురువుగారులందరికీ నమస్కరించుకుంటూ ఈ సభను ఉద్దేశించి శ్రీ వైఖానస కల్పసూత్రము యొక్క పరిచయం, అలాగే శ్రీ వైఖానస కల్పసూత్రము యందు స్మార్త భాగం యందు చెప్పబడ్డ వివాహ భేదాలను వివరించడానికి తెలియజేయదలుచుకున్నాను. ముందుగా శ్రీ వైఖానస కల్పసూత్రము యందు 8 రకాలైనటువంటి వివాహ భేదాలు చెప్పబడ్డాయి. అవి ఏమనగా బ్రాహ్మో దైవ ప్రాజాపత్య ఆర్ష ఆసుర గాంధర్వో రాక్షస పైశాచయితి అని అన్నటువంటి 8 రకములైనటువంటి వివాహ భేదములు చెప్పబడినటువంటి దాంట్లో మొట్టమొదటి బ్రాహ్మము అనగా యదభిరూపం వృత్తవయ సంపన్నమాహూయ అర్హయత్వ అలంకృతే స బ్రాహ్మయతి గీయతే అనగా మనకి వివాహంలో చెప్పబడ్డ అష్టవర్షాత్ భవేత్ కన్య, ఆ రకము వయసు గల అమ్మాయిని అంటే వివాహానికి చేయడానికి వయసు తగ్గ అమ్మాయిని వెతికి ఆ అమ్మాయితో వివాహం చేసినట్లయితే అది బ్రాహ్మము అను వివాహముగా గుర్తింపబడుతుంది. దాని తర్వాత దైవ వివాహం యదృత్విజో యజ్ఞస్యాత్మనాలంకృత్య కన్యాలంకృత దాస్యతే స దైవ అనగా ఏదైతే యజ్ఞం చేస్తున్నామో ఆ యజ్ఞంలో భాగంగా ఆ కన్యను మనం దాన ఇచ్చినట్టయితే అది దైవ వివాహంగా పేర్కొన్నట్టు మనకి చెప్పబడుతుంది. ఆ తర్వాత ప్రాజాపత్య వివాహం యుగపద్ధర్మానువర్తినో స్యాతామితి వాచామనుమాన్య అగ్నికార్యం స్వయం కృత్వా అర్హయత్వాలంకృతే దద్యాత్ స ప్రాజాపత్యో భవతి అనగా యుగపద్ధర్మానువర్తినో స్యాతాం, ఎలాగైతే యుగపద్ధర్మాను అనగా చేస్తున్నటువంటి ధర్మాన్ని అనుసరిస్తూ ఎలాగైతే ఈ సమాజంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉపనయనానంతరం ప్రాజాపత్య వ్రతబంధాది కర్మలన్నీ నిర్వహిస్తూ తన హోమాన్ని తన సమిధాదాన్ని తనే చేసుకుంటూ ఎలాగైతే గురువుగారి దగ్గర వేదాధ్యయనాన్ని సంపూర్ణం చేసుకొని గురువుగారి దగ్గర ఇంకా అనుమతి తీసుకొని స్నాతకుడయ్యి వివాహం చేసుకుంటాడో అటువంటి రకమైన వివాహాన్ని ప్రాజాపత్యంగా చెప్పబడింది. ఆ తర్వాత చెప్పబడేది ఆర్ష వివాహం. యద్గో మిథునేన ఏకేన ద్వాభ్యాం వా కన్యాం దదాతి తమార్షమాచక్షతే అనగా వివాహము చేసుకునేటప్పుడు ఆ కన్యతో పాటు యద్గో మిథునేన ఏకేన ద్వాభ్యాం అనగా ఆ కన్యతో పాటు ఒక రకమైన కట్నం కింద గోవులు, అంటే ఇదివరకు మనకి సంపద రాగా ఆ బ్రాహ్మణులకి ఎలాగైతే గోవులే సంపద కాబట్టి ఆ కన్య కట్నం కింద ఆ గోవులు అనగా గోమిథునం అనగా ఒక ఆవు, దానితో పాటు ఒక జంట ఆవుని ఇచ్చి కన్యతో పాటు ఇచ్చినట్టయితే ఆ అటువంటి రకమైన వివాహాన్ని ఆర్షంగా పేర్కొనబడింది. ఆ తర్వాత చెప్పేది ఆసుర వివాహం. సుప్తాం యత్కన్యాభరణమారోప్య శక్యాం బంధుభ్యో ధనం దత్వా దద్యాత్తమాసరమాచక్షతే అనగా కన్యని పెళ్లి చేసుకోవడమే కాకుండా వాళ్ళ బంధువులకి పురుషుడే ఎదురు కట్నమిచ్చి ఆ కన్యను స్వీకరించడం ఏముందో దాన్నే ఆసుర వివాహంగా మనం పేర్కొనబడడం జరిగింది. తర్వాత ఇదే గాంధర్వ వివాహం అనగా ఒక పురుషుడు స్త్రీ ఎటువంటి పెద్దవాళ్ళ సంబంధం లేకుండా వాళ్ళు ఇష్టపడి పెళ్లి చేసుకునే వివాహాన్నే గాంధర్వ వివాహం అని పేర్కొనబడింది. ఆ తర్వాత పైశాచ వివాహం
అనగా ప్రసహ్య యత్ కన్యాహరణం స రాక్షస, అనగా ఒక స్త్రీని బలవంతంగా అపహరించి బలవంతంగా పెళ్లి చేసుకోవడమే రాక్షస వివాహంగా పేర్కొనబడింది. తర్వాత పైశాచ వివాహం. సుప్తాం ప్రమత్తాం వా రహసి యద్గచ్చతి స పైశాచో భవతి, అనగా ఒక కన్య నిద్రిస్తున్న సమయంలో కానీ అంటే ఆటమరిచి ఉన్న సమయంలో కానీ బలాత్కారంగా చేసి ఆ వివాహం చేసుకోవడాన్ని పైశాచ వివాహం అని పేర్కొనబడింది. ఇందులో ఏతేషాం ప్రధానశ్చత్వారః తోయ ప్రధాన పూర్వకాః శస్తా బ్రాహ్మణస్య నేతరే జఘన్యాః. ఇందులో చెప్పబడ్డ మొదటి 4 వివాహాలు బ్రాహ్మణులకి ఉత్తమంగా పేర్కొనబడి, అంటే నీటితో ఎలాగైతే కన్యాదానం చేసుకోవడానికి అనువుగా నీటితో తోయ ప్రధాన పూర్వకంగా చెప్పబడ్డాయి. అలాగే క్షత్రియులకి వైశ్యులకి కూడా ముందు 4 తర్వాత వెనకాల 4 ఏవైతే ఆసురం, గాంధర్వం, రాక్షసం, పైశాచం అని పేర్కొనబడ్డ వివాహాలు ఉన్నాయో అవి క్షత్రియుల వైశ్యులకు మాత్రం చెప్పబడినవి. అలాగే కొన్ని ప్రమాదవశాత్తు కొన్ని లోపించిన ఎడల బ్రాహ్మణులకు కూడా ఆసురం, గాంధర్వం కూడా చెప్పబడ్డాయి. కానీ రాక్షసం, పైశాచం మాత్రం బ్రాహ్మణులకు నిషేధింపబడింది. ఈ కారణంగా త్రీన్ పూర్వాన్ త్రీనపరాన్ ఆర్షీ జాత, ఎలాగైతే ఈ ఆర్ష వివాహం మన కన్యాదానం చేసిన ఫలితం ఎలాగైతే ఉందో త్రీన్ పూర్వాన్ త్రీనపరాన్ ఆర్షీ జాత, ఆర్ష వివాహం చేసుకున్నట్లయితే ముందు 3 తరాలు వెనుక 3 తరాలు సిద్ధిస్తాయి. అలాగే షట్పూర్వాన్ షడపరాన్ ప్రాజాపత్యే నోఢాయా జాత, ముందు 6 తరాలు వెనక 6 తరాలు ప్రాజాపత్య వివాహం చేసుకోవడం ద్వారా తరిస్తాయి. ఆ తర్వాత సప్తపూర్వాన్ సప్తాపరాన్ దైవీసుతో, ముందు 7 తరాలు తర్వాత 7 తరాలు దైవ వివాహం చేసుకోవడం వల్ల దశపూర్వేషాం దశాపరేషాం బ్రాహ్మ వివాహో భవతి, అనగా ముందు 10 తరాలు వెనక 10 తరాలు తనతో కలిపి మొత్తం 20 తరాలు బ్రాహ్మ వివాహం చేసుకోవడం ద్వారా ఉత్తమ ప్రాప్తి కలుగుతాయని ఈ వివాహం మనకి చెప్పబడినది. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కరిస్తూ విరమిస్తున్నాను. महान् सन्तोषः